రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు పెరిగింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లతో మమేకమవుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని, గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కొప్పుల పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరుతూ ఓట్లు అభ్యర్థించారు. మహబూబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కుమార్తె తేజస్విని రాజకీయ అరంగేట్రం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మున్సిపాలిటీ 20వ వార్డులో గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటర్లతో మమేకమై ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే పరకాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనలో నిబంధనలకు వ్యతిరేకంగా శంకుస్థాపనలు చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున జగదీష్ రెడ్డి పర్యటించారు. నేరేడుచర్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా మధిర పురపాలికలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో మధిర అభివృద్ధిలో పరుగులు పెడితే కాంగ్రెస్ వచ్చాక విధ్వంసంలో దూసుకెళ్తోందని మండిపడ్డారు. వైరాలో బీఆర్ఎస్, సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైరా పురపాలిక అభివృద్ధికి బీఆర్ఎస్, సిపిఎం కూటమిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.